శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఏకో నైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఈ శ్లోకాన్ని చూద్దాం. ఏకః, పరమాత్ముడు ఏకస్వరూపుడు. పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ ఆయన రూపాలు వేరు. ఆయా సమయాల్లో ధర్మ సంస్థాపన కోసం అనేక అవతారాలు ధరించాడు. కానీ మూల పరమాత్మ ఒక్కడే. పర అంటేనే మూల రూపము. పర అంటే కనిపించనిది, పరాతత్వము. అది ఎప్పటికీ బోధపడనిది, తెలుసుకోలేనిది. అటువంటి ఆత్మ పరమాత్మ. పరమాత్మలోని ఒక చిన్న అంశనే జీవాత్మ. జీవులు అంటే ప్రాణులు. మనుషులు, జంతువులు, ఈ చరాచర జగత్తులోని 84 లక్షల జీవరాశులన్నీ కూడా పరమాత్మ యొక్క అంశలో ఉన్నటువంటి, ఇవన్నీ ఆయన రూపాలే అయినప్పటికీ ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. ఆయనకు భేదం లేదు. అనేక మంది పరమాత్మలు లేరు. ఒకే ఒక పరమాత్మ ఈ సృష్టిని అంతటినీ కూడా నడిపిస్తూ ఉంది. ఏకః నైకః. నైక అంటే చైతన్యం. ఈ సృష్టిని నడిపించడానికి కావలసినటువంటి చైతన్యం అంతా కూడా ఆయన యొక్క రూపం. అది కనపడదు. చైతన్యము, జీవము, కదలిక, ఇవన్నీ కూడా ఆయన యొక్క విభూతి. ఆయన వల్ల మాత్రమే మనము చూడగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, గాలి పీల్చగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాము, అవయవాలన్నీ కూడా పనిచేయగలుగుతున్నాయి. ఇవన్నీ కూడా చైతన్యం. ఈ చైతన్యమే నైకః. అనేక రూపాలు ఉంటాయి, కానీ పరమాత్మ ఒక్కడే. అనేక రూపాల్లో ఉన్నటువంటి చైతన్యము కూడా ఆయనే. ఏకో నైకః సవః. సవ అంటే శక్తి. సవ నుంచి సత్తా వచ్చింది. సత్తా అంటే శక్తి. ఈ శక్తి అంతటికి కూడా కారణం ఆయనే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవశక్తికి కారణం ఆయనే. కాలశక్తికి కారణం ఆయనే. అన్నిటికీ కూడా పరమాత్మే మూలాధారము. కహ. కహ అంటే ముఖం. వర్చస్సుతో కూడినటువంటి ముఖం ఏమిటి అంటే ప్రకృతి. ఈ ప్రకృతి అంతా కూడా ఆయన ముఖం. ప్రకృతిలోని చైతన్యమంతా కూడా ఆయన శక్తి. కిం. ఈ యొక్క పరమాత్మ అనబడేటువంటి వ్యక్తి లేదా ఈ శక్తి అసలు ఎక్కడ ఉంటుంది? కిం. అసలు ఎవరు ఈ పరమాత్మ? ఏమి చేస్తాడు? ఏమి చేస్తున్నాడు? ఏమి చేయవలసిన అవసరం ఆయనకేమిటి? అంటే జీవులు చేసేటటువంటి పాపపుణ్యాలకు ఆయన అతీతుడైనప్పటికీ వాటిని పర్యవేక్షించటంలో మాత్రమే ఆయన యొక్క కర్తవ్యం. అది ఆయన కిం. ఎవరో చేయంది ఇదంతా కూడా జరగటం లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న, ఒక మూలమైనటువంటి ప్రశ్న. నిన్ను నీవు తెలుసుకో అనేది ఒక తత్వశాస్త్ర ప్రశ్న.
తెలుసుకున్న తర్వాత నేనెవరో తెలుసుకున్న తర్వాత ఇదంతా ఎందుకు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనేది ఆధ్యాత్మిక శాస్త్రంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న. ఇది తెలుసుకోవడమే భగవానుని తెలుసుకోవడం. కిం ఎవరతను? ఎక్కడుంటాడు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఒకవేళ చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు అవసరం ఏమిటి? ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి బోధపడినటువంటి ఒక తత్వం. అది తెలుసుకోవడంలోనే ఋషులు, మేధావులు, పండితులు, సజ్జనులు, తపస్సంపన్నులందరూ కూడా ఈ అన్వేషణే చేశారు. ఆ అన్వేషణలో కృతకృతులైన వారు చాలామంది ఉన్నారు. వారంతా భగవాన్ని స్వరూపాలుగా కీర్తింపబడ్డారు. ఉదాహరణకు శంకరాచార్య మహాస్వామి, రామానుజాచార్య మహాస్వామి, మధ్వాచార్య మహాస్వామి, వివేకానంద మహాస్వామి, రామకృష్ణ పరమహంస మహాస్వామి, ఇట్లా భగవత్ తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి వ్యక్తులు, భగవత్ స్వరూపాన్ని దర్శించినటువంటి వ్యక్తులు, ఇంకా సంగీత సాధనలో భగవంతుణ్ణి సుసాధ్యం చేసుకున్నటువంటి వాళ్ళలో అన్నమాచార్యుడు, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య, వీళ్ళంతా సంగీత సాధన ద్వారా భగవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. భక్తితో అనేక మంది భక్తులు భగవంతుణ్ణి సుసాధ్యం చేసుకున్నారు. భక్త తుకారాం, భక్త కన్నప్ప, ఇట్లా భక్తితో కొంతమంది, సంగీతంతో కొంతమంది, సాధనతో కొంతమంది, తపస్సుతో కొంతమంది, ధ్యానంతో కొంతమంది, బ్రహ్మంగారు ధ్యానం ద్వారా, జీవ సమాధి ద్వారా భగవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇట్లా అనేక మంది భగవత్ తత్వాన్ని తెలుసుకోవడంలో కృతకృత్యులయ్యారు. సామాన్యులకు ఇదంతా కూడా ఒక పెద్ద శాస్త్రంగా అనిపిస్తుంది. కానీ వారికి అట్లా ఏమీ అనిపించదు. సునాయాసంగా భగవాన్ని చేరుకుంటారు. యత్ ఏది ఈ పరాశక్తి, తత్ అది ఎక్కడ ఉంటుంది, ఏమి చేస్తుంది, ఎందుకు ఇదంతా చేస్తుంది, ఈ శక్తికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తియే పరమాత్మ అయితే ఆయనకి అవసరం ఏమిటి? ఇదంతా ఒక సైక్లింగ్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న పెద్ద. దాన్ని సాధించటమే ఆధ్యాత్మిక మార్గము. తర్వాత మోక్ష సాధన కోసం చేసే ప్రయత్నంగా కూడా భగవాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఒక భాగం. ధర్మార్థ కామ మోక్షేషు అంటారు. ధర్మము, అర్థము, కామము, చివరిది మోక్షము. ముముక్షత్వాన్ని సాధించటము, భగవానులో ఐక్యం కావటం, లేదా తానే భగవాను యొక్క అంశాన్ని గుర్తించటం. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. కేవలం ఏదో భవబంధాలు ఏర్పాటు చేసుకుని ప్రారబ్ధ కర్మలను నివారించటం కోసం మాత్రమే వచ్చినటువంటి ప్రాణిగా భావించి ప్రారబ్ధం అయిపోయిన తర్వాత విగత జీవి అయి ఆ అంశం అంతా కూడా మళ్ళీ పరమాత్మలో చేరుతుంది. అదే పరమాత్మ జీవాత్మ యొక్క తత్వం. లోకబంధు లోకనాథో మాధవో భక్తవత్సల. లోకానికి బంధువైనటువంటి వాడు, లోకనాథుడు లోకాన్ని రక్షించువాడు, మాధవుడు అష్టైశ్వర్యాలకు సకల సంపదలకు కూడా నిలయమైన వాడు, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఆమెను వివాహం చేసుకున్నవాడు. తర్వాత భక్తవత్సలుడు. ఈయన ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఎంత ఆంతర్యామి అయినప్పటికీ కూడా భక్తులను రక్షించడంలో మాత్రము చాలా అప్రమత్తంగా ఉంటాడు. భక్తవత్సలుడు భక్తులకు తనను వత్సలుడు అంటే బిడ్డలుగా చూసుకొని వారికి కావలసినటువంటి సుఖ సంతోషాన్ని ఇచ్చువాడు, వారిని కృతార్థులను చేయువాడు. కాబట్టి మాధవుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడే సకల చరాచర జగత్తును నడిపిస్తూ దాంట్లో ఉన్న శక్తికి కారణమాయనే, దాంట్లో ఉన్నటువంటి వర్చస్సుకు కారణమాయనే, కాలగమనానికి కాలస్వరూపానికి
కారణమైన ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క కృపను భక్తవత్సలుడైనటువంటి భక్తులందరికీ కూడా తప్పకుండా ప్రసాదిస్తాడు, భక్తులను రక్షిస్తాడు అనేటువంటిది భీష్మాచార్యుడు పాండవులతో చెప్పాడు ఈ శ్లోకంలో. స్వస్తి ప్రజాభ్య. కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. శుభం భూయా.